హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం ద్వితీయోపదేశకాండం 30:9-10 నీ దేవుడైన యెహోవా నిన్ను వర్ధిల్లచేయును. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యమును దీవించి మాతో మాట్లాడి సాయించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రభు సెలవిస్తున్న ప్రవచనాత్మకమైన సందేశం నిన్ను వర్ధిల్లచేయును. ఇశ్రాయేలులో పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో దేవుని తట్టు తిరిగిన ఎడల పూర్వ వైభవంతో వారిని ఆశీర్వదించదని మోషే తెలియజేస్తూ ఈ మాట చెప్పారు. నీ దేవుడైన యెహోవా నిన్ను వర్ధిల్లచేయును. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే మొదటిగా దేవుని పరిశుద్ధతను ఆశ్రయించాలి. యోబు 8:6. రెండోది దేవుని వాక్యమును ఆశ్రయించాలి. యెహోషువ 1:8. మూడోది దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. 92 కీర్తన 1-3. ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వారు వర్ధిల్లారు. నేడు నీవు కూడా ఆశ్రయించుము. ఆయన నిన్ను ఆత్మలో విశ్వాసములో ప్రేమలో జ్ఞానములో వర్ధిల్ల చేయను. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడయ్యుండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయం అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930320. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.